ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మరొక నూతన దినంలోనైనా ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ నామం పేరిట మొరపెట్టే భాగ్యాన్ని ఇచ్చినందుకు నాయన నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన గడిచిన దినమంతట్లో ప్రభువా, నీకు అవమానకరంగా కానీ నీకు అసహ్యకరంగా కానీ నాయన ఏదైనా పాపము లోపము చేసి ఉన్నట్లయితే దయతో నాయన మా పాపములను క్షమించండి. ఇదిగోనైనా ఈ దినమునైనా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నాయన నీ వాక్యము వినుటకు నాయన మేము వచ్చి ఉండగా మా స్థుతులపైన నీవు ఆశీర్వదించండి. నాయన మమ్మల్ని అంగీకరించి నాయన మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ వాక్యముతో నింపండి. ఏ వాక్యము ద్వారా అయితే మాతో మాట్లాడాలని నీవు ఆశ కలిగి ఉన్నావో అటు వాక్యముతో నాయన మాతో మాట్లాడి నీ నామాన్ని మహింపరచుకోనండి. అలాగే ప్రభువా, నిన్ను స్తుతించుచుండగా, నిన్ను ఆరాధించుచుండగా చక్కటి స్వరములను నాయన మాకు అనుగ్రహించి నాయన ఇదిగో మా స్తుతులపైన నీవు సింహాసనాసీనుడవగులాగున కృప చూపించమని తండ్రి, ఈ సమయంలోనైనా వాతావరణాన్ని, కరెంటును మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి, మేము ఆరంభం నుంచి ముగింపు వరకు మీ కృపను, మీ కాపుదలను మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో నడిపించు నానావా అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాము. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించు నానావా నా జీవిత తీరమునా, నాయపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరభూయా నా దీక్ష ఫలింపా, నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నానావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రభు స్వరము. రక్షించు నీ సిలువా రమణీయలోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నానావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిగను అల్లాడే నావలలు. నడిపించు నానావా
ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది, ఫలహీనుడనైప్పుడు పాటింతు నీ మాట, నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనై, ప్రభు ప్రేమలు పాదుకొని ప్రకటింతును లోకములో, పరిశుద్ధుని ప్రేమ కదా, పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో, ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు, నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నావా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నిత్య స్తోత్రార్హుడమైన నా యేసయ్య నీకు స్తోత్రాలు. అవును ప్రభా, మా జీవితంలో మరొక నూతనమైన దినాన్ని మీరు మాకు దయచేసిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, ఈ దినంలో ప్రభా మేము చేసిన సమస్తమైన పనుల్లో మీరు మాకు తోడైన నడిపిస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనచ్చు. ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగించుకొనచ్చు. మా ప్రభును మా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం నా తండ్రి. ఆమేన్. ఈరోజు మనం మొదటిగా ధ్యానించుకునే అంశం ఏమిటంటే అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు అనే అంశాన్ని మనం ఈరోజు వాక్యంగా ధ్యానించుకుందాం. ముందుగా మూలవాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ మూలవాక్యంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే అడుగుడి మీకు ఇయ్యబడును. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు దేవుణ్ణి ఏమని అడిగారు, దేవుడు వారికి దయచేశాడా లేదా అనేది కొన్ని సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా యాకోబు గురించి మనం తెలుసుకుందాం. అందుకు ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను పోనీయనెను. ఈ సందర్భంలో ఎవరెవరు మనకు కనిపిస్తున్నారంటే యాకోబు మరియు దేవుడు. ఇక్కడ యాకోబు దేవునితో పోరాడుచున్నాడు. ఈ యాకోబు ఎవరయ్యా అని అంటే ఈయన తల్లిదండ్రులు వచ్చేసి మనకు ఇస్సాకు మరియు రిబ్కా. ఈ ఇస్సాకు ఎవరంటే అబ్రహాం యొక్క కుమారుడు. అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకు కుమారుడే యాకోబు. ఈ యాకోబుకు ఒక అన్న ఉన్నాడు. ఆయన పేరు ఏమిటంటే ఏషాబు. ఏషాబు ఏం చేసేవాడంటే తన వేటను తన వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ యాకోబు మాత్రం సాధారణ జీవితం జీవించేవాడు.
మరియు దేవుణ్ణి ఆరాధించేవాడు, స్తుతించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. ఒకానొక సమయంలో ఏశావు జ్యేష్ఠత్వాన్ని యాకోబు తీసుకుంటాడు. ఈ యాకోబు అన్న పేరుకు అర్థం ఏమిటంటే మోసగాడు అనే అర్థం. తన అన్న అయిన ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని యాకోబు ఎలా తీసుకుంటాడంటే, ఏశావు వేటకు వెళ్ళి వచ్చి ఆకలితో ఉన్నప్పుడు ఈ యాకోబు వచ్చేసి చిక్కుడుగాయల కూర వండుతూ ఉంటాడు. ఆ సమయంలో ఏశావు చాలా ఆకలిగా ఉన్నప్పుడు యాకోబు దగ్గరికి వచ్చి, యాకోబు నాకు కొంచెం నువ్వు చేసే వంట నాకు కొంచెం పెడతావా, నేను చాలా ఆకలిగా ఉన్నానంటే, అప్పుడు దొరికింది కదా సమయం అనుకొని ఏశావుతో, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి, అప్పుడు నేను చేసిన ఈ కూరను నీకు ఇచ్చేస్తానని అంటాడు. అక్కడ ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తన తమ్ముడైన యాకోబుకు ఇచ్చి ఆ కూరను తింటాడు. ఇక్కడ మోసం చేసినట్లుగా యాకోబు ఏశావును మోసం చేసినట్లుగా ఆ సందర్భంలో మనం చూడగలం. అలాగే ఈ మోసం ద్వారా ఏశాబుకు భయపడి యాకోబు తన ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి చాలా ప్రాంతాలు తిరుగుతాడు. అక్కడ జరుగుతున్న సందర్భమే ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం. ఆదికాండము 32:26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పొన్నిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయనను. ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుచున్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడయ్యా అంటే, దేవుడు యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోయనని యాకోబు దేవునితో తనువులాడుతున్నాడు, గొడవ పడుతున్నాడు. ఆ సందర్భంలో దేవుడు ఏమంటాడంటే, తెల్లవారుచున్నది కనుక నీవు నన్ను పోనీ మళ్ళీ నన్ను ఎవరైనా చూస్తే బాగోదు కనుక తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీ అని అడిగినప్పుడు యాకోబు మాత్రం వదలట్లేదు. నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వదలను దేవా అంటున్నాడు. యాకోబు ఏమని అడుగుచున్నాడు? దేవా నీవు నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు. అందుకు దేవుడు ఏం చేశాడో కింది వాక్య భాగంలో మనం చూడగలం. ఆదికాండము 32:29. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివి చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. అక్కడ యాకోబు దేవుణ్ణి అడిగిన వెంటనే కింది వాక్య భాగంలోనే దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. యాకోబు జీవితంలో అతడు ఎంత మోసగాడైనప్పటికీ దేవుణ్ణి అడిగిన వెంటనే ఆయన ఆశీర్వదించాడు. యాకోబు తన పేరుకు తగ్గ మోసగాడని చాలా చెడ్డ పేరు పెట్టుకున్నప్పటికీ దేవుని దగ్గరికి వచ్చి, దేవా నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనివ్వననే సరికి దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఆ యాకోబుగా ఉన్న పేరు అంటే మోసగానిగా ఉన్న పేరుని ఇశ్రాయేలుగా మార్చినట్లుగా మనం కింది వచనాల్లో చూస్తాం. ఇశ్రాయేలు ఇప్పుడు దేవుని ప్రజలందరూ కూడా ఇశ్రాయేలీయులు అని పిలువబడుచున్నారంటే ఈ మాట నుంచి వచ్చిన పేరే అది. మరి ఒక వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. 1 సమూయేలు 1:11. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచున్నాడు. ఈ వాక్య భాగంలో మనకు ఎవరు కనిపిస్తున్నారంటే హన్నా మనకు కనిపిస్తుంది. హన్నా సిలోహులోనున్న ప్రార్థనా మందిరంలో ఈ విధంగా ప్రార్థన చేస్తుంది. ఎందు నిమిత్తమై ప్రార్థన చేస్తుంది? ఆ పై వచనాలను మనం చదివినప్పుడు ఆమె భర్త పేరు ఎల్కానా. ఆ ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు, హన్నా, పెనిన్నా. మొదటి భార్య పేరేమో హన్నా, రెండవ భార్య పేరేమో పెనిన్నా. వీరు ఏడాదికి ఒకసారి సిలోహులోనున్న ప్రార్థనా మందిరానికి వెళ్ళి
అక్కడ బలి అర్పించేవారు, మొక్కుబడి చెల్లించేవారు. అక్కడ సిలోహులో ఉన్న ప్రార్థనా మందిరంలో ప్రధాన యాజకునిగా ఏలి అనే వ్యక్తి అక్కడ ప్రధాన యాజకునిగా పనిచేస్తూ ఉన్నాడు. పెనిన్నా హన్నాను విసిగిస్తూ ఉండేది. ఎందుకంటే ఈమె గొడ్రాలు కనుక. హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. తనకున్న పిల్లల చేత ఈ హన్నాను పెనిన్నా విసిగిస్తూ ఉండేది, ఏడిపిస్తూ ఉండేది, బాధపరుస్తూ ఉండేది. అలా ఈ హన్న ప్రతి సంవత్సరం ప్రతి ఏటా సిలోహులో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేది. దేవా, నాకు ఈ ఉన్న చెడ్డ పేరును తీసేయి, ఈ గొడ్రాలు అనే చెడ్డ పేరుని నాలోంచి తీసేయి, నాకు ఒక కుమారుణ్ణి దయచేయి. నువ్వు నాకు ఒక కుమారుణ్ణి దయచేస్తే నేను ఆ కుమారుని తల మీదకి క్షౌరపు కత్తి రాకముందుకే నీకు అర్పిస్తానని మొక్కుబడి చెల్లించుకుంటుంది. ఆ మాటలనే మనం 1వ అధ్యాయం 11వ వచనంలో చూడగలం. అక్కడ ఆమె బహుదీన స్థితిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకుడైన ఏలి ఆమె వైపు చూసి, ఆమె మాట్లాడడం చూసి, ఆమె పెదవుల కదలికలను బట్టి ఈమెమో తాగి మాట్లాడుతున్నట్లుంది, తాగి ప్రార్థన చేస్తున్నట్లుంది అని అనుకుంటాడు. అప్పుడు ఏలి ఆమె దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆమె చెప్తుంది, నా ఏలినవాడా, నేను గొడ్రాలిగా ఉన్నాను, నా చెల్లి అయిన పెనిన్నా నన్ను బాధపరుస్తూ ఉంది, నాకున్న ఈ సమస్యను బట్టి బాధపరుస్తుంది. అందుకు నేను యెహోవా సన్నిధిన మొరపెడుచున్నాను. దేవుడు నాకు ఒక కుమారుని దయచేస్తే నేను ఆయన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తానని మొరపెడుచున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు ఏలి అంటాడు, నువ్వు వెళ్ళిరా అమ్మ, దేవుడు నీ ప్రార్థన వింటాడని చెప్తాడు. ఆ తర్వాత కింది వచనాల్లో ఏం జరిగిందో చూద్దాం. 1వ సమూయేలు 1వ అధ్యాయం 20వ వచనం. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. పై వచనాల్లో హన్నా ఈ సిలోహులోనున్న ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేసింది, కన్నీటితో మొరపెట్టింది. అక్కడున్న ఏలి అనుకున్నాడు, ఈమె తాగి వచ్చి ఇంత భారంగా ప్రార్థన చేసింది అని అనుకుంటున్నాడు. కానీ ఆమె చేసిన ప్రార్థన విన్న దేవుడు కింది వచనాల్లో ఆమెకు ఒక మగ కుమారుణ్ణి ఇస్తాడు. ఆమె అతనికి సమూయేలు అని పేరు పెడుతుంది. ఈ సమూయేలు ఎవరయ్యా అంటే గొప్ప ప్రవక్తగా మారుతాడు, ఎంతోమందికి అభిషేకం చేస్తాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం, సొలొమోను. 1వ రాజులు 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఇక్కడ సొలొమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ముందుగా సొలొమోను తల్లిదండ్రుల గురించి జ్ఞాపకం చేసుకుందాం. సొలొమోను ఒక తండ్రి పేరు దావీదు. ఈయన దావీదు ఇశ్రాయేలీయులకు 2వ రాజుగా ఈయన ఉన్నాడు. మొదటి రాజు వచ్చేసి దేవుడు ఎన్నుకున్నాడు, సౌలు రాజుని దేవుడు ఎన్నుకున్న తర్వాత ఎందుకు పనికిరాని గొర్రెలను కాచుకునే దావీదును దేవుడు ఎన్నుకొని
ఆ దేశానికి రాజుగా ఆయన మారుస్తాడు. ఆ సమయంలో బెత్షెబాతో పాపం చేసినప్పటికీ ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా పుట్టిన కుమారుణ్ణి దేవుడు తీసుకున్న తర్వాత మళ్ళీ వీరు ప్రార్థన చేసినప్పుడు ఈ సొలొమోన్ని దేవుడు వీరికి దయచేస్తాడు. తన తల్లి తనని లెమియేల్ అని పిలిచేది. లెమియేల్ అనగా అర్థము దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు అని అర్థం. అలాగే ఈ సొలొమోనికి మరొక పేరు కూడా ఉంది, యెదిద్యా. యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు అని అర్థం. సొలొమోను అను మాటకు అర్థం ఏమిటంటే సమాధానకారకుడు అని అర్థం. ఈయన ఇశ్రాయేలీయు రెండవ రాజైన దావీదు యొక్క కుమారుడు. ఈయన చిన్న వయసులోనే దేవుడు ఈయనని ఏర్పరచుకొని రాజుగా అభిషేకించినప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ జన సమూహం చాలా పెద్దది, వారిని లెక్క వేయుటకు నాకు శక్తి చాలదు, వారు బహుగా విస్తరించి ఉన్నారు, వారిని ఏలుటకు నాకు జ్ఞానం సరిపోదయా, నాకు కొంచెం జ్ఞానాన్ని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో కింది వచనాల్లో చూద్దాం. 3:10 1వ రాజులు 3:10. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చి, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొక్కడును ఉండడు. ఇక్కడ దేవుడు సొలొమోను అడిగినాడు, నాకు జ్ఞానాన్ని దయచేయమంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు మంచి రాజువు, నా ప్రజల్ని పరిపాలించడానికి నువ్వు మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేశావు. నీ శత్రువుల ప్రాణాన్ని నువ్వు అడగలేదు, డబ్బును అడగలేదు, ఐశ్వర్యాన్ని నువ్వు అడగలేదు. నా ప్రజల్ని పరిపాలించడానికి నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీకు మంచి జ్ఞానాన్ని దయచేస్తున్నాను. అలాగే ఈ జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును కూడా దయచేస్తున్నాను. బుద్ధి వివేకములు గల హృదయంను నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఇంకొకడును ఉండడు. దేవుడిస్తున్న వాగ్దానం. ఇక్కడ సొలొమోను దేవుణ్ణి జ్ఞానాన్ని ఇమ్మని అడిగినప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా దయచేశాడు. అలాగే హిజ్కియా గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈయన రాజైన ఆహాజు కుమారుడు. ఈయన తండ్రి ఒక చెడ్డ పరిపాలన చేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ఈయన ఇశ్రాయేలీయుల దక్షిణ ప్రాంతపు 2 గోత్రాలకు రాజు. ఆయన చాలా కష్టంలో ఉన్నాడు. ఎందుకంటే అష్షూరీయుల రాజు అప్పటికే ఉత్తర ప్రాంతంలో 10 గోత్రాలను నాశనం చేశాడు. ఆ తర్వాత ఆ అష్షూరు రాజు హిజ్కియాకు ఉత్తరం పంపిస్తాడు. ఆ ఉత్తరాన్ని పట్టుకొని, ప్రభువా ఈ అష్షూరు రాజు నా దేశాన్ని నన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు అని ఆ ఉత్తరాన్ని పట్టుకొని బలిపీఠం దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనను విన్న దేవుడు ఆ అష్షూరు రాజును దేశం వైపు కూడా చూడకుండా అటు నుంచి అట్టే పారిపోయేలా చేశాడు. అలాగే ఇంకొక సంఘటన మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం సంభవించినప్పుడు హిజ్కియా యెహోవా సన్నిధిన మొరపెడుచున్నాడు. ప్రభువా నీ పట్ల ప్రభువా నేను ఎట్లా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోండి నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకోండి, ఇంతవరకు ప్రభువా నీ దగ్గర నేను ఎట్లా నడుచుకున్నానో అదంతా జ్ఞాపకం చేసుకొని ప్రభువా నాకు
నాకు మరణం సంభవిస్తుంది, నన్ను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాడు. అందుకు యెహోవా యెషయాతో ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తాడు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి తిని అని అన్నాడు. దేవుడు ఇక్కడ ప్రార్థించిన వెంటనే సమాధానాన్ని దయచేసిన రీతిని బట్టి మనం చూడగలం. అక్కడ హిజ్కియా ప్రార్థించిన వెంటనే యెషయాకు దేవుడు ప్రత్యక్షమై, హిజ్కియా ప్రార్థన నేను విన్నాను, నీవు వెళ్ళి అతనికి చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవాను నేను సెలవిస్తున్నాను, కన్నీళ్లు విడిచి చూస్తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని చెప్పి ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అంతేకాకుండా 15 సంవత్సరాలు ఆయుష్ను ఆయనకిచ్చాడు. అలాగే ఆయన పట్టణాన్ని, ఆయన రాజ్యాన్ని యెహోవాయే కాచాడు. ఆయన బ్రతికిన 15 సంవత్సరాల్లో ఏ యుద్ధము జరగకుండా దేవుడు కాపాడిన రీతిని మనం చూడగలం. అలాగే శిలువ మీద ఉన్న దొంగ కూడా యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు అటువైపు ఇటువైపు ఉన్న దొంగలు మాట్లాడుకుంటారు. ఒక దొంగేమో, నీవు దేవునివి అయితే నీతో పాటు నన్ను కూడా కాపాడు అని చెప్తారు. ఇంకొక దొంగ అయితే పశ్చాత్తాపడి, ప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు ఆయన యేసు ప్రభు వారు వెంటనే సెలవిస్తారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని ఆ దొంగతో చెప్పిన రీతిని మనం చూడగలం. ఇక్కడ మొదటిగా యాకోబు తన ప్రార్థన చేసిన వెంటనే, తను అడిగిన వెంటనే దేవుడు జవాబిచ్చాడు. అలాగే హన్నా కూడా తను ప్రార్థన చేసిన వెంటనే సొలొమోన్ని దయచేశాడు, సమూయేలు ప్రవక్తని దయచేశాడు. ఇంకా సొలొమోను మహారాజు కూడా ప్రార్థన చేసిన వెంటనే మంచి జ్ఞానాన్ని దయచేశాడు. హిజ్కియా ప్రార్థన చేసిన వెంటనే మంచి ఆరోగ్యాన్ని దయచేశాడు దేవుడు. శిలువ మీద దొంగ అడిగిన వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. ఇక్కడ యేసుప్రభు వారు సెలవిస్తున్నారు, నా పేరిట మీరు తండ్రిని ఏది అడుగుతారో అది ఆయన మీకు దయచేస్తాడు. అందుకే మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు నామంలో, యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి అని అంటాం. ఎందుకంటామని ఈ వాక్యాన్ని బట్టే. ఈ వాక్యంలో యేసు ప్రభు వారు సెలవిచ్చిన రీతిని బట్టి యేసుక్రీస్తు వారి పేరట, కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఏమైతే మనం అడుగుతామో తండ్రి వాటిని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుంటాం. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఏది అడిగినాను దేవుడు ఇవ్వడానికి మనకు సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే మనం విశ్వాసం ఉంచి, సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన అడగాలి. ఆయన అడిగినప్పుడు ఏది వెనుక చేయకుండా ధారాళంగా ఇచ్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో అడిగే గుణం మనం కలిగి ఉందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పాస్టర్ పాలరాజు గారు వాక్యాన్ని బట్టి చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సమయంలో నాయన నీ వాక్యము ద్వారా నాయన మాతో మాట్లాడినందుకు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అవును నాయన, అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేయు గొప్ప దేవుడు. ఆనాడు యాకోబు అడిగినప్పుడు నాయన తండ్రి నీవు ఆశీర్వదించావు. ఆ ఆశీర్వాదాన్ని ఇప్పటికీ నాయన మేము కల్లారా చూస్తున్నాం. ఆనాడు హన్నా అడిగింది తండ్రి, హన్నా అడిగినప్పుడు నాయన ఇచ్చినటువంటి కుమారుని నాయన, ఒక గొప్ప ప్రవక్తను, ఒక గొప్ప యాజకుని, ఒక గొప్ప న్యాయాధిపతిని నాయన మేము చూసాం. అదే రీతిలో నాయన తండ్రి ఇదిగో తండ్రి
ఆ యొక్క బెస్తబా దావీదు అడిగినప్పుడు నాయన తండ్రి ఆ యొక్క సొలొమోనును అనుగ్రహించావు. సొలొమోను నాయన నాకు జ్ఞానం లేదు అని అడగగా నాయన ఈ భూమి మీదనే తండ్రి సొలొమోను వంటి జ్ఞానవంతుని మేము ఎక్కడా చూడలేదు. అటు గొప్ప జ్ఞానవంతుని నీవు ఇచ్చావు నాయన. అంతేకాకుండా తండ్రి అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చిందని తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టగా అద్భుతమైన రీతిలో నాయన తన ప్రాణాన్ని కాపాడావు. అలాగే నాయన యుద్ధము జరగకుండా ఆపిన గొప్ప దేవుడవు. అందును బట్టి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఇదిగో నా పేరిట మీరు నన్ను ఏం అడిగినను నేను తండ్రిని వేడుకొందునని మీరు సెలవిచ్చిన రీతిలో నాయన తండ్రి నీ పేరిట అడిగినప్పుడు నాయన ఆ దొంగ తండ్రి నిత్యమైన నీ రాజ్యంలో చేరే అవకాశాన్ని ఇచ్చావు. అయా ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవరున్నారు తండ్రి? ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవరున్నారు నాయన? నీవు తప్ప. అయా అందుకే నిన్ను స్తుతిస్తున్నాము నాయన. అందుకే నిన్ను వాటికంటే తండ్రి ధారాళంగా దయచేవాడవు తండ్రి. అడిగిన ప్రతీదిని నాయన నీవు అనుగ్రహించేవాడవు. అందును బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్న ఈ వాక్యాన్ని నాయన మా హృదయంలో ఫలింపజేసి అయ్యా మేము ఎలా అడుగుతున్నాము, ఎలా నీ సన్నిధిలో మొరపెడుచున్నామో ఆ మొరపెట్టినప్పుడు నాయన నీవు ఎలా జవాబును ఇస్తున్నావో అటు జవాబును పొందుకొని అటు దీవెనలను పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని మేమును అనేకులు ఎదుట మీ నామాన్ని మహిమపరిచే విధంగా మమ్మల్ని నిలబెట్టమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.